తక్కువ ఉంటాం. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు కస్టర్డ్ చేసుకుంటున్నాను. ముందుగా ఒక అర లీటర్ పొయ్యి మీద పాలు పెట్టుకొని కాగబెట్టుకోవాలి. నేను కస్టర్డ్ పౌడర్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను. కొద్దిగా పచ్చిపాలు తీసుకోవాలి. దాంట్లోనే కస్టర్డ్ పౌడర్ ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలాగ ఒక 2 నిమిషాలు మరగనిచ్చుకోవాలి పాలు. ఇది ఒక 2 నిమిషాలు మరగనివ్వాలి. సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. అది మరిగిన తర్వాత ఒక 100 గ్రాములు చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకున్నాక 1 నిమిషం పాటు మరిగించుకోవాలి. ఇది 1 నిమిషం పాటు మరిగిన తర్వాత ఈ కస్టర్డ్ వేసేసుకోవాలి. వేసేసుకున్నాక 1 నిమిషం పాటు ఉడకనిచ్చుకోవాలి. ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఈ దింపేసేసుకొని చల్లారనిచ్చాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. కొద్దిగా కూలింగ్ అయ్యాక మనకి నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కలుపుకోవాలి. మన ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చు. ఫ్రూట్స్ ఇష్టంగా తినలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా కస్టర్డ్ కింద చేసి పెట్టుకుంటే కనుక ఇష్టంగా తింటారు. స్టవ్ బంద్ చేసేసుకొని దింపేసుకుంటాను. కస్టర్డ్ రెడీ అయిపోయింది. నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ మటుకి ద్రాక్ష పళ్ళు, క్రిస్మస్, దానిమ్మకాయ, యాపిల్స్కాయ, కమలాపండు, అరటిపండు, ఈ 5 రకాలు ఉన్నాయి. ఇవే వేసుకుంటున్నాను. మిగతా మీ ఇష్టం. ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చు. ఈ ఫ్రూట్స్ ఇష్టంగా తినలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఇలాగ కస్టర్డ్ లాగా చేసుకొని పెట్టుకుంటే కనుక చాలా ఇష్టంగా తింటారు. కస్టర్డ్లోనే మన ఫ్రూట్స్ అన్నీ అరటిపండు, కమలాపండు, గ్రేప్స్, ద్రాక్ష పళ్ళు, క్రిస్మస్ ఇవన్నీ కలిపి వేసేసుకోవాలి. దానిమ్మ గింజలు, యాపిల్, ఇవన్నీ కలిపి మొత్తం కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మొత్తం బాగా కలుపుకున్నాక ఒక బౌల్లో తుడిచిపెట్టేసుకోవాలి.
ఒక బౌన్లో వేసుకోవాలి. దీంట్లో గార్నిష్ చేసుకోవాలి. కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి. కస్టర్డ్ రెడీ అయిపోయింది.